విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా జై తెలంగాణ జై తెలంగాణ విద్యార్థులతో చెలగాటమా జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి విద్యార్థులకు పాలిట శాపంగా మారిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. నిజంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన మహానాయకుడు అంటే మా కేసీఆర్ గారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం జరుగుతుంది. నిన్నటి రోజున భద్రాద్రి జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్లో విద్యార్థులు చాలా ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి రోజొక చాలా ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. అయినా ఇంతవరకు యొక్క అధికారులపై కానీ అక్కడ ఉన్న సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం, అలాగే ఒక ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను నిర్వహిస్తున్నా ఇంతవరకు దాన్ని పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ఎంతో అండగా నిలిచిన మహానాయకుడు అంటే మా కేసీఆర్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విద్యార్థులను మర్చిపోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు విద్యార్థులను పట్టించుకోండి, మీరు ఢిల్లీకే పరిమితం అవ్వడం, ఢిల్లీకి పోవడం కాదు. విద్యార్థులు ఎందుకు జరుగుతుంది ఫుడ్ పాయిజన్లు ఎలా జరుగుతుందని మీరు రివ్యూ మీటింగ్ పెట్టాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత విగ్రహం దగ్గర బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని మరోసారి మేము హెచ్చరిక చేస్తున్నాం. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ బాధ వచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలబడతామని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యార్థుల పాలిట శాపంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మారిందని మరోసారి తెలియజేస్తూ ఖచ్చితంగా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమంగా సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యార్థులకు ఖచ్చితంగా అలా ప్రాణానికి హాని కాకుండా మెరుగైన వైద్యం ఖచ్చితంగా అందించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ.